గైస్ లాస్ట్ 3-4 వీడియోస్ నేనేవైతే చేశానో రిలేటెడ్ టు కాగ్నిజెంట్ గురించి గాని, యాక్సెంచర్ గురించి గాని, ఆ వీడియోస్ కింద రిపీటెడ్‌గా ఎవ్రి వీడియో కింద ఫ్యూ కామెంట్స్ అయితే చూస్తున్నా. ఎస్పెషల్లీ రిలేటెడ్ టు యాక్సెంచర్ గురించి మాత్రమే. లైక్ నెక్స్ట్ మాస్ హైరింగ్ యాక్సెంచర్ నుంచి ఎప్పుడు ఉండబోతుంది? అండ్ మెయిన్‌గా ఫేజ్ 3 గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే దాని గురించి ఒక వీడియో చేయండి అనేసి పర్సనల్‌గా చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్ చేసి అయితే అడుగుతున్నారు. అండ్ దీంతో పాటు 2026 గ్రాడ్యుయేట్స్ ఎవరైతే రీసెంట్‌గా పాస్డ్ ఔట్ అయ్యారో, వీళ్ళని ఎప్పటినుంచో యాక్సెంచర్ హైర్ చేసుకోబోతుంది. అండ్ వీళ్ళతో పాటు ప్రీవియస్‌గా ఓల్డ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ 2021 గాని, 2022 గాని ఇలా ఓల్డ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకేమన్నా ఆపర్చునిటీస్ ఫర్దర్‌గా యాక్సెంచర్‌లో ఉన్నాయా? లైక్ కమింగ్ హైరింగ్స్‌లో. సో, ఇలా చాలా క్వెషన్స్ అయితే అడిగారు. సో, నేను లాస్ట్ 2 డేస్ నుంచి అయితే వర్క్ చేసి దాని రిలేటెడ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నా. సో, ఈ వీడియో మీరు గాని లాస్ట్ దాకా చూస్తే ప్రాబబ్లీ ఒక 6-8 మినిట్స్‌లో ఫినిష్ అయితే చేసేస్తా క్విక్‌గా అయితే. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీకిప్పుడు నేను ఏవైతే క్వెషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానో, వీటిలో మీకేదైనా హెల్ప్‌ఫుల్ అయ్యే క్వెషన్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా మీకు ఒక క్లియర్ ఆన్సర్ అయితే దొరుకుతుంది. అదైతే మాత్రం పక్కా. సో, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. 1 ఆర్ 2 వీడియోస్ చూసిన తర్వాత మీకు యూజ్‌ఫుల్ అయింది, ఫర్దర్‌గా హెల్ప్‌ఫుల్ అవుతుంది ఫ్యూచర్‌లో అనిపిస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మీకు క్లియర్‌గా అసలు యాక్సెంచర్ ఎన్ని వేస్‌లో హైడ్ చేసుకుంటుంది అని మీకు క్లియర్‌గా అయితే కంప్లీట్‌గా ఒక 1 మినిట్ లోపల ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మీరు ఏ కేటగరీలో అప్లై చేసుకోవాలని మీకు క్లియర్ క్లారిటీ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ వన్ మీ అందరికి మెజారిటీ తెలిసిందే. ఫస్ట్ అయితే ఆన్ క్యాంపస్ ద్వారా యాక్సెంచర్ అయితే హైడ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు హైడ్ చేసుకుంటున్న 3 కేటగరీస్‌లో థిస్ ఈస్ ద ఈజియెస్ట్ వన్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు లిమిటెడ్‌గా ఉంటారు వెన్ కంపేర్డ్ టు మాస్ హైరింగ్‌తో చూసుకుంటే. ఎందుకంటే మాస్ హైరింగ్‌లో మనకి థౌసండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి 7,000, 10,000 అప్లికేషన్స్ వరకు కూడా వాళ్ళు హైడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ లిమిటెడ్ పీపుల్‌కి మాత్రమే ఉంటారు కాబట్టి థిస్ ఈస్ ద ఈజియెస్ట్ వన్ అయితే చెప్పాలి వెన్ కంపేర్డ్ టు అదర్ థింగ్స్. అండ్ దీని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఆఫ్ క్యాంపస్‌లో అయితే హైడ్ చేసుకుంటూ ఉంటారు. త్రూ మై జోన్ పోర్టల్ ద్వారా అయితే అప్లికేషన్స్‌ని తీసుకుంటూ ఉంటారు. దీంట్లో వచ్చేసి మనకి బీటెక్, బీఈ ఇలా 4 ఇయర్ కోర్సెస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకైతే ఏఐసీ రోల్‌కైతే అప్లై చేసుకుంటూ ఉంటారు. లేదు మీరు ఒకవేళ డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్ గాని బీకామ్, బీఎస్సీ ఇలా ఉంటే 3 ఇయర్స్ కోర్సెస్ ఉంటే మాత్రం మీకు సాగా రోల్‌కైతే హైర్ చేసుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డిస్క్రిప్షన్‌లో అయితే డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేస్తా. మీకేదైనా కొంచెం డౌట్స్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా అక్కడ క్లియర్‌గా అయితే చెక్ చేయండి. మీకు క్లియర్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. దీని తర్వాత ఇప్పుడు మెయిన్ థింగ్ థర్డ్ కేటగరీలోకొచ్చేస్తే విచ్ ఈస్ మాస్ హైరింగ్. అదే మీరు ఎక్కువ మంది అడుగుతున్న డౌట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఫేజ్ 3. గైస్ మీకు ఒక స్ట్రెయిట్ పాయింట్ అయితే చెప్పేస్తా. మనకి అప్ టు సెప్టెంబర్ వరకైతే యాక్సెంచర్ నుంచి ఎటువంటి మాస్ హైరింగ్ అయితే ఉండట్లేదు. ఎందుకంటే రీసెంట్ గానే మనకి కస్టమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ రిలేటెడ్ కూడా కంప్లీట్ అయితే అయ్యింది. సో, ఇక ఈ టైమ్ పీరియడ్ ఏదైతే ఉందో జూలై, ఆగస్ట్ ఏదైతే ఉందో ఈ టైంలో మనకి ఎటువంటి మాస్ హైరింగ్ అయితే ఉండట్లేదు. బట్ మీరు గాని ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి ఎవ్రీ ఇయర్ లాస్ట్ 3-4 ఇయర్స్ డేటా మీరు కూడా ఒకసారి చెక్ చేస్తే మనకి ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ అనేది ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ఎండ్ నుంచి డిసెంబర్ ఈ టైంలో అయితే వీళ్ళు అనౌన్స్ అయితే చేస్తున్నారు. నేను ప్రీవియస్‌గా 1 ½ ఇయర్ ముందు అటెండ్ అయినప్పుడు నాకు కూడా అక్టోబర్‌లోనే ఉండింది. సో, ఇప్పుడు ఎవరైతే 2026 క్యాండిడేట్స్ ఇప్పుడు రీసెంట్‌గా ఎవరైతే పాస్డ్ ఔట్ అవుతున్నారో, లేదు 2027 క్యాండిడేట్స్ ఫర్దర్‌గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మీరైతే ఈ పర్టిక్యులర్ ఇయర్‌లో జరగబోతున్న ఈ ఆన్ క్యాంపస్ డ్రైవ్‌కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. సో, స్టిల్ ఇంకా మీకు ఒక 2-2 ½ మంత్ టైమ్ అయితే ఉంది కాబట్టి, ఈ టైమ్‌ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే, మీరు ఇంతమంది కాంపిటీషన్‌లో మీకు ప్లేస్‌మెంట్ రావడానికి హై చాన్సెస్ అయితే ఉంటాయి. దట్ టూ కాలేజ్‌లో తెచ్చుకున్నారంటే ఇంకా బెటర్. దాంతో పాటు రీసెంట్‌గా కొన్ని మనకి ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని రౌండ్స్‌లో అయితే చేంజ్ అయితే అయ్యింది. వాటి గురించి నేను క్లియర్ ఇన్ఫర్మేషన్‌తో ఒక వీడియో అయితే చేస్తా. దాంట్లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. బట్ మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ 2 మంత్స్‌లో అసలు ఇంటర్‌వ్యూసే ఉండవా? లైక్ మనకి 2 మంత్స్‌లో హైరింగ్స్ కంప్లీట్‌గా నిలిపేస్తారా? అని డౌట్ మీకు రావచ్చు. బట్ అలా అయితే ఎప్పుడు ఉండదు గైస్. మనకైతే ఇంటర్నల్ హైరింగ్ అనేది కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంటుంది. లైక్ ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ అనేది జరుగుతూనే ఉంటుంది. అంతెందుకు మీరు మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి వచ్చి ఒకసారి చెక్ చేస్తే అక్కడ కూడా నేను లైక్ వీక్లీ ఏమన్నా ఆపర్చునిటీస్ ఉంటే యాక్సెంచర్ నుంచి నేనైతే పోస్ట్ చేస్తూనే ఉన్నా. రీసెంట్‌గా కూడా ఒక ఆపర్చునిటీ అయితే పోస్ట్ చేశా రిలేటెడ్ టు డేటా అనలిస్ట్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మనం డిస్కస్ చేసినట్లు మాస్ హైరింగ్ గాని,
ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అయితే కాదు. మెజారిటీ ఇంటర్నల్ హైరింగ్స్. దాంతో పాటు ఒకవేళ హైరింగ్ ఉన్నా కూడా మాక్సిమం ఒక 30-50 అప్లికేషన్స్ వరకు మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు. రిమైనింగ్ పీపుల్ అందరికి కూడా రిజెక్షన్ మెయిల్స్ అయితే వస్తున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని చూస్తే ఇది మాస్ హైరింగ్స్ అయితే కావు. మాస్ హైరింగ్స్ అనేవి థౌసండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ని హైర్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇట్స్ కంప్లీట్‌లీ ఇంటర్నల్ హైరింగ్. సో అందుకే చెప్తున్నా మీరు సెప్టెంబర్ వరకు అయితే దీని గురించి అయితే హోప్స్ అయితే పెట్టుకోకండి. మనకి సెప్టెంబర్ ఎండ్‌లో గాని లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో గాని ఫస్ట్ అయితే ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫాలోడ్ బై ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అనేది కంటిన్యూ అవుతాయి అప్ టు జాన్వరి వరకు. సో ఇది గైస్ మనకి ఇప్పుడున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు యాక్సెంచర్ నెక్స్ట్ ఎప్పుడు మాస్ హైరింగ్ స్టార్ట్ అవుతుంది అనేసి. సో మీరు గాని ఇక్కడ దాకా చూస్తుంటే మీకు ఈ డౌట్ క్లారిటీ అయితే వచ్చేసిందని అనుకుంటున్నాను. గైస్ మన లిస్ట్ లో లాస్ట్ యాక్సెంచర్ రిలేటెడ్ క్వశ్చన్ ని కంప్లీట్ చేసి ఈ వీడియోని ఇక్కడితో అయితే కంప్లీట్ చేద్దాం. విచ్ ఈస్ రిలేటెడ్ టు కస్టమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్ కి ఎవరైతే రీసెంట్ గా అప్లై చేశారో కొంతమందికి అయితే వచ్చింది. బట్ మెజారిటీ పీపుల్ కి అయితే రిజెక్షన్ మెయిల్స్ మాత్రమే వచ్చాయి. సో దీనికి రీజన్ ఏంటి అని చాలా మంది అయితే వరీ అవుతారు కామెంట్ సెక్షన్ లో. సో గైస్ ఇంకేమీ లేదు. ఈ హైరింగ్ ఏదైతే జరుగుతుందో నేను ప్రీవియస్ గా చెప్పినట్టు మాస్ హైరింగ్ అయితే కాదు. త్రూ పోర్టల్ అయితే మనకైతే జరుగుతుంది. ఈ హైరింగ్ ఏదైతే ఉందో ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలి అంటే ఈ పర్టిక్యులర్ దానికి ఓపెనింగ్స్ జస్ట్ ఒక 50-70 మాత్రమే ఉంటాయి. మోర్ దాన్ 100 కూడా దీనికైతే ఉండవు. లెస్ దాన్ 100 ఓపెనింగ్స్ తోని వీళ్ళైతే హైర్ అయితే చేసుకుంటారు. దీంట్లో కూడా మెజారిటీ వరకు ఒక 30-50% వరకు కూడా ఇంటర్నల్ హైరింగ్ లోనే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో అందుకే మెజారిటీ పీపుల్ కి ఈ రిజెక్షన్ మెయిల్స్ అయితే వస్తున్నాయి. సో కాబట్టి మీరు దీని గురించి ఫోకస్ అంతా పెట్టకుండా లైక్ ఎందుకు నాకు రిజెక్షన్ మెయిల్ వచ్చింది? లైక్ దీని గురించి నేనేం మిస్టేక్ చేశాను? నా రెజ్యూమే, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేస్ ఇవన్నీ పక్కన పెట్టి నెక్స్ట్ ఇంకా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. దానికైతే అప్లై అయితే చేసుకోండి. ఐ హోప్ ఇట్స్ డిసప్పాయింటింగ్ గానే ఉంటుంది. డెఫినిట్‌గా రిజెక్షన్ మెయిల్స్ రావడం అనేది. బట్ ఇక్కడ మీ తప్పైతే లేదు. ఎందుకంటే ఇది మాస్ హైరింగ్ కాదు కాబట్టి, అన్ని ఓపెనింగ్స్ లేవు కాబట్టి, మీరు ఇలా రిజెక్షన్ మెయిల్స్ అయితే ఫేస్ చేస్తారు. వన్స్ మీరు ఏదైనా మాస్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే డెఫినిట్‌గా మీరు కూడా ఫర్దర్ రౌండ్స్‌కి అయితే వాళ్ళ మీదైతే వెళ్ళడానికి అనే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇక్కడ దాకా మీరు గాని వీడియో చూసుంటే మాత్రం యాక్సెంచర్ రిలేటెడ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకైతే అర్థమై ఉంటుంది. సో కావాలంటే అండ్ ఈ వీడియోలో ఒక 2 జాబ్ ఆపర్చునిటీ డిస్కస్ అయితే చేద్దాం. నేను ప్రీవియస్‌గా స్టార్టింగ్‌లో చెప్పాల్సింది మర్చిపోయా. సో ఫస్ట్ వన్ వచ్చేసి హెక్సావేర్ గురించి గైస్. మీరు ఈ ఆపర్చునిటీకి మాత్రం డెఫినిట్‌గా అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే హెక్సావేర్ వాళ్ళైతే 2026 బిగ్గెస్ట్ మాస్ మనకి ఆఫ్ క్యాంపస్ మాస్ హైరింగ్ అయితే స్టార్ట్ అయితే చేశారు. దీనికి 2026 గ్రాడ్యుయేట్స్‌తో పాటు రీసెంట్‌గా పాస్డ్ ఔట్ అయిన గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. విచ్ ఈస్ 2024 అండ్ 2025. కాకపోతే మెయిన్‌గా 2026 గ్రాడ్యుయేట్స్ అయితే వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. బట్ డెఫినిట్‌గా మీరు కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ రోల్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నాం. మీరు క్లియర్‌గా చెక్ చేయొచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ రోల్ నుంచి లొకేషన్, సీటీసీ ఎవ్రీథింగ్ మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే అయితే చేస్తున్నా. సో దీని తర్వాత సెకండ్ ఆపర్చునిటీ వచ్చేసి ఎన్‌విడియా గైస్. మీరు గాని స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్న ఈ పర్టిక్యులర్ రోల్‌కి అప్లై చేసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఎన్‌విడియా అయితే టెస్ట్ లింక్ అయితే సెండ్ చేస్తున్నారు. ఆ టెస్ట్ గాని సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేస్తే ఫర్దర్‌గా 2 టెక్నికల్ ఇంటర్‌వ్యూస్ అయితే ఉంటాయి. సో 2 టెక్నికల్ ఇంటర్‌వ్యూస్ అని మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరు మెన్షన్ చేసిన రెజ్యూమేలో ఉన్న స్కిల్స్ పైన మీకు మోడరేట్ టు గుడ్ నాలెడ్జ్ ఉంటే మాత్రం మీరు డెఫినిట్‌గా ఈ టెక్నికల్ ఇంటర్‌వ్యూస్ అయితే క్లియర్ అయితే చేయొచ్చు. సో ఈ 2 ఆపర్చునిటీస్‌ని అస్సలు మిస్ చేసుకోకండి గైస్. ఇవి రియల్లీ గుడ్ ఆపర్చునిటీస్. అండ్ వీటికి అప్లై చేసుకోవడానికి కూడా మాక్సిమం ఒక 3-5 డేస్ మాత్రమే ఉంది. సో ఈ వీడియో అయిపోయిన వెంటనే క్విక్‌గా అయితే వీళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని ఇక్కడ దాకా ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ దొరికుంటుంది. సిమిలర్‌గా మీరు కూడా అలాగే ఫీల్ అయితే మాత్రం డెఫినిట్‌గా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియో గనక షేర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ప్లీజ్ కన్సిడర్ ట్రై టు డూ దట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.